మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో 17వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన అంశము ఉన్నతమైన పిలుపు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు చెబుతున్నాడు, దేవుడు నన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు కనుక నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను, ఎందుకంటే బహుమానాన్ని పొందడానికి. కనుక దేవుడు మనం పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఉన్నతమైన పిలుపు కనుక ఆ పిలుపుని బట్టి ఈ లోకంలో మనం జీవించేవారిగా ఉండాలి. ఎందుకు దేవుడు మనం పిలుస్తున్నాడు అంటే కొరింథీ మొదటి పత్రిక 1:26 వచనం నుంచి మనం చూసినట్లయితే బలహీనులైన మనల్ని బలపరచబడడానికి, ఎన్నికలైన మనల్ని ఎన్నిక చేయడానికి, తృణీకరింపబడిన మనల్ని హెచ్చించడానికి దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అంటే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలుస్తున్నాడు. మూడోదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అంటే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనం చూసినట్లయితే అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట నా నామం భరించడానికి తనని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని పౌలు గురించి చెప్పారు. ఎందుకు దేవుడు మనం ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నారంటే ఆయనకు సాధనంగా మనం వాడబడడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నతమైన పిలుపును మనం కోల్పోకుండా ముందుకు కొనసాగదాం. దేవుడు మనం బలపరచునుగాక. ఆమేన్.